శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కపిల వరాహ మహత్యం. వరాహ భగవానుడు ఇట్లా చెప్పాను. వసుంధర మిథిలా ప్రాంతమందు జనక మహారాజు యొక్క జనకపురి అని పేరు గల ఒక ప్రాచీనము పరమ రమణీయమైన నగరం కలదు. అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను 4 కులముల వారు నివాసముంటూ ఇంకను తీర్థయాత్రలు మొదలగు వాని కొరకు ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తూ పోతూ ఉండిరి. ఇంకను అక్కడికి సమీపాన గల సౌకర్య తీర్థమందు స్నానం చేసి వారు మధురాపురి యాత్ర చేయుచుండిరి. అంతేగాక అక్కడ కొంతకాలం పాటు నిలిచి ఉండుచుండిరి. ఆ జనబాహుళ్యంలో శరీరమందు బ్రహ్మహత్యా చిహ్నాలు గల ఒక బ్రాహ్మణుడుండెను. అతడి చేతి నుండి నిరంతరం రుధిరధార పడుచు ఉండినది. అందరూ ఆ ధారాపాతం చూస్తూ ఉండిరి. ఆ బ్రాహ్మణుడు ఆ హత్యాపాపం నుండి ముక్తుడొకటకై అంతకుముందు అన్ని తీర్థాలకు పోయి స్నానం చేసి ఉండెను. అయినా అతనికి బ్రహ్మహత్యా పాతకం దూరం కాలేదు. కానీ దాని తర్వాత అతడు వైకుంఠ తీర్థాన స్నానం చేసినంతనే చేతి నుండి వచ్చు ఆ రుధిరధార దానంతట అదే ఆగిపోయింది. అంతటా ఆయన సహవాసులందరూ ఆశ్చర్యంతో ఇట్లా జరిగినదేమి, ఇది ఎట్లా జరిగను అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఆ సమయాన బ్రాహ్మణ రూపం ధరించి ఒక దివ్య పురుషుడు అచ్చటికి వచ్చి అచ్చట గల వారందరినీ ఇక్కడి నుండి బ్రహ్మహత్య ఈ బ్రాహ్మణుని వదిలివేసి ఏ విధంగా పోయింది అని అడిగాను. దీనిపై ఆ ప్రజలందరూ నా బ్రాహ్మణుని బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలుగుటకు చేసిన ప్రయత్నం, అట్లే చివరిలో వైకుంఠ తీర్థమందు చేసిన స్నానం ద్వారా హత్యాముక్తి జరిగిన విషయమంతా చెప్పివేసిరి. ఆ కారణం చేత ఈ తీర్థం యొక్క మహత్యం నందు కించిత్ సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు అని చెప్పిరి. సూతుడు ఇట్లు చెప్పాను. ఋషులారా, దాని తర్వాత వరాహ భగవానుడు మరలా పృథ్వీతో, దేవి, ఇక్కడ అమిత పుణ్యం ప్రసాదించినది యగు అసికుండము అని పేరు గల మరొక క్షేత్రం కలదు. దాని గురించి ఇప్పుడు నేను చెబుతున్నాను. ఆ క్షేత్రమందు మరి ఒక కుండం కూడా కలదు. దాన్ని గంధర్వ కుండం అందరు. అది తీర్థాలన్నింటిలో ప్రముఖమైనది. అక్కడ స్నానం చేయవాడు గంధర్వులతో పాటు ఆనంద భోగం అనుభవించును. అంతేగాక ఆ స్థలమందు ప్రాణత్యాగం చేసిన వాడు నా లోకం చేరుకొనను. వసుధ మధురామండలం యొక్క సరిహద్దుకు 20 యోజనాల దూరం కలదు. ఆ పురి ఆకృతి కమలంతో సమానంగా ఉండి ఎల్లరకు ముక్తిని ప్రసాదించుటకు సామర్థ్యం కలదిగా ఉండను. దాని కర్ణిక యొక్క మధ్యభాగమందు సమస్త క్లేశనాశకుడైన కేశవ భగవానుడు విరాజిల్లుచుండును. ఈ స్థానమందు ఎవని ప్రాణత్యాగం జరుగునో అతడు ముక్తిభాగుడగును. ఇక్కడే కాదు, అతడి మృత్యువు మధురయందు ఎక్కడ జరిగినా వారందరూ ముక్తులగుచున్నారు. ఈ తీర్థం యొక్క పశ్చిమ భాగమందు గోవర్ధన పర్వతం కలదు. శ్రీకృష్ణ భగవానుడు అక్కడే నివసించును. అక్కడ ఆ దేవేశ్వరుని దర్శనం ప్రాప్తించుకున్నట్టు చేత మనస్సందు ఎట్టి సంతాపము మిగిలి ఉండదు. పృథ్వీ పూర్వకాలమందు మాంధాత అను పేరు గల ఒక రాజు కలడు. ఆయన చేసిన భక్తిపూర్వక స్థుతి చేత ప్రసన్నుడనైన నేను ఈ విగ్రహం అప్పగించి తిని. మాంధాత మహారాజు యొక్క మనస్సందు ముక్తి పొందవలనని అభిలాష కలదు. అందుచేత ఆయన ప్రతినిత్యం ఈ ప్రతిమను అర్చించుట చేయుచుండెను. మధురయందు లవణాసురుని వధ జరిగిన సమయమందే ఈ విగ్రహం ఈ తీర్థమందు స్థాపించబడింది. ఈ విగ్రహం మహాదివ్యం, పుణ్యస్వరూపం, అద్భుత తేజో సంపన్నముగా ఉండును. ఇది మధురకు వచ్చట గల కారణం తెలుపు వృత్తాంతం విచిత్రమైనది. కపిలుడు అను పేరు గల ముని అపార శ్రద్ధ మనోయోగపూర్వకమైన నా ఈ వారాహి ప్రతిమను నిర్మింపచేసెను. ఆ విప్రవరుడు కపిలుడు ప్రతిరోజు ఈ ప్రతిమకు ధ్యానం, పూజ చేయుచుండెను. పిమ్మట ఇంద్రుడు ఆ మునివరుడగు కపిలుని దీన్ని తనకు ఇయ్యవలసిందిగా ప్రార్థించెను. అంతటా కపిలుడు ప్రసన్నుడై ఈ దివ్య రూపం గల ప్రతిమను అతనికి అర్పించెను. ఈ ప్రతిమ లభ్యమైన వెంటనే హృదయమందు సంతోషం నిండిన వాడై ఇంద్రుడు నిత్యము భక్తితో నన్ను పూజించుచుండెను. దీని ఫలస్వరూపంగా శక్రునికి సర్వోత్కృష్టమైన దివ్యజ్ఞానం ప్రాప్తించింది. ఇంద్రుడు నా ఈ కపిలవరాహుడు అని పేరు గల ప్రతిమను చాలా సంవత్సరాల పాటు పూజించెను. దీని తర్వాత రావణుడు అని పేరు గల దుర్ధాంతుడగు రాక్షసుడు కలడు. ఆ మహాపరాక్రమశాలి అయిన నిశాచరుడు ఇంద్రలోకానికి పోయి స్వర్గాన్ని జయించుటకు ప్రయత్నం చేస్తూ ఉండెను. అతడు దేవతలందరినీ ఓడించెను. మహాపరాక్రముడకు ఇంద్రుడు కూడా అతని చేతిలో ఓడిపోవుటచే రావణుడు అతన్ని బంధితుడుగా చేసి ఆ ఇంద్రుని భవనంలోనికి చొచ్చుకుని పోయెను. ఆ రాక్షసుడు రత్నాల చేత సుశోభితమైన ఇంద్రభవనమందు ప్రవేశించగానే వానికి భగవంతుడగు ఈ కపిలవరాహుని దర్శనం కలిగెను. చూచిన వెంటనే అతడు తన మస్తకాలను నేలపై కొట్టుకుని దీర్ఘకాలం పాటు ఆ శ్రీహరిని స్తుతించెను. అందుకే విష్ణు భగవానుడు సౌమ్యరూప ధారణ చేసి పుష్పక విమాన ఆరోహుడై ఆ రాక్షసుని వద్దకు వచ్చెను. వెనువెంటనే ఆ విగ్రహమందు అతడు ప్రవేశించుట జరిగిపోయెను. రావణుడు ఆ విగ్రహాన్ని పైకెత్తాలనుకొనెను, కానీ దాన్ని పైకి లేపలేకపోయెను. అందుకతడు హద్దులేని ఆశ్చర్యమందు మునిగిపోయి
అతడు, భగవంతుడా, చాలా కాలం నాటి మాట నేను శంకర సహితుడనే కైలాస పర్వతం వరకు నా చేతులతో పైకి లేపితిని. నీ రూపం చాలా చిన్నదైనా దాన్ని పైకి లేపుటయందు నా శక్తి కుంఠితమైపోయెను. దేవేశ్వర, నీకు నమస్కారం. నాపై ప్రసన్నుడవై దయచూపుము. ప్రభు, నేను నా సర్వోత్తమ పురియగు లంకానగరానికి తీసుకుని వెళ్ళాలి. నా హార్దిక కోరిక ఒకటి కలదు అనగా వరాహ భగవానుడు ఇట్లా చెప్పాను. విశ్వంభర, ఆ సమయాన నేను కపిలవరాహుని రూపంలో రావణునితో, రాక్షస, నీవు అవైష్ణవ వ్యక్తివి, నీకు ఇట్టి మహత్తర భక్తి ఎచ్చటి నుండి ప్రాప్తించింది అని ప్రశ్నించి తిని. అంతటి నన్ను కపిలవరాహుడన్న విషయం తెలుసుకుని రావణుడు, మహాత్మా, నీ పవిత్ర దర్శనమే నాకిట్టి అనన్య భక్తి కలిగి ఈ పని సులభం అయినది. దేవేశ్వర, నీకు అనేక మార్లు ప్రణామం చేయుదును. నీవు దయతో నా పురియందు తిరుగుము అని ప్రార్థించెను. పృథ్వీ, అప్పుడు నా ఈ ప్రతిమ తేలికైంది. అంతేకాక రావణుడు 3 లోకములందు విఖ్యాతుడైన ఆ నా కపిలవరాహ విగ్రహాన్ని పుష్పక విమానమందుంచి లంకకు తీసుకొని పోయెను. లంకలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసెను. తదనంతరం శ్రీరాముడు రాక్షసరాజు రావణుని చంపి లంకారాజ్య సింహాసనంపై విభీషణుని ప్రతిష్ఠింపచేసి పట్టాభిషేకం చేసెను. అయినను విభీషణుడు శ్రీరామునితో, ప్రభు, ఈ రాజ్యమంతయు మీరే దీన్ని తీసుకొనుడు అని ప్రార్థించెను. అంతట శ్రీరాముడు ఇట్లు చెప్పెను, రాక్షసరాజా విభీషణ, ఇదంతయు నీకు చెందినదే. దీనివల్ల నాకెట్టి ప్రయోజనము లేదు. కాని రాక్షసేశ్వర, ఇంద్రలోకం నుండి రావణుడు తీసుకుని వచ్చిన కపిలవరాహ విగ్రహం ఇక్కడ కలదు. దాన్ని మాత్రమే నాకిమ్ము. ఆ వరాహ భగవానునికి నేను ప్రతిదినం పూజ చేయాలని కోరుకుంటున్నాను. దానవేశ్వర, నేను దాన్ని అయోధ్యకు తీసుకుని వెళతానని అడిగాను. అప్పుడు విభీషణుడు ఆ దివ్య విగ్రహం శ్రీరామునికి సాధక సభక్తికంగా సమర్పణం గావించెను. శ్రీరాముడు దాన్ని పుష్పక విమానం నందుంచి తన నగరమైన అయోధ్యకు తీసుకుని పోయెను. అయోధ్యకు చేరిన తర్వాత దాన్ని ప్రతిష్టాపించెను. ప్రతిరోజు పూజ చేయవలన నియమం వహించెను. ఆ ప్రకారం 10 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత శ్రీరాముడు లవణాసురుని వధించుటకై శత్రుఘ్నుని ఆజ్ఞాపించెను. ఆ సమయాన ఆ రాక్షసుడు మధురయందు నివసించుచుండెను. శత్రుఘ్నుడు మహాత్ముడకు శ్రీరామునికి నమస్కరించి తన చతురంగ బలాలను తీసుకుని మధురకు ప్రయాణమైపోయెను. లవణాసురుని రూపం చాలా భయంకరమైనది. రాక్షసులందరూ అతన్ని మహాభయంకరుడుగా భావించుచుండిరి. అన్ని జాతుల రాక్షసులు అతన్ని తమ నాయకునిగా పరిగణించుచుండిరి. అయినను శత్రుఘ్నుడు లవణాసురుని వధించి వైచెను. ఆ తర్వాత శత్రుఘ్నుడు మధురానగరం యొక్క లోపలికి పోయి అచ్చట అత్యంత తేజస్వి 26,000 వేదపారగులకు బ్రాహ్మణులు ఉండినట్లు చేసెను. అక్కడ 4 వేదములు ఎరిగిన పురుషులు కలరు. అప్పుడు ఆ స్థానం పవిత్రమైంది. అక్కడ ఒక్క బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన కోట్ల కొలది బ్రాహ్మణులకు పెట్టిన దానితో సమాన ఫలం లభ్యమగుచుండెను. మేదిని తిరిగి వచ్చిన శత్రుఘ్నుడు లవణాసుర వధా వృత్తాంతం ఉన్నట్టుగా శ్రీరామునితో విన్నవించెను. అంతటా ఆ అసురుని మృత్యువు యొక్క వృత్తాంతం విని భగవంతుడగు రాఘవేంద్రుడు ప్రసన్న చిత్తుడై, శత్రుఘ్న, నీ మనసందు ఏ వస్తువు మీదైనా అభిలాష ఉన్న ఎడల దాన్ని నీవు నా నుండి వరముగా కోరుకొని తీసుకొనుము అని చెప్పగా, ఆ సమయాన శ్రీరాముని మాటలు విన్న శత్రుఘ్నుడు, భగవాన్, నీవు నాకు పూజ్యుడవు. నీవు నా ఎడ ప్రసన్నుడవైన కపిలవరాహ ప్రతిమను నాకు దయతో ప్రసాదించము అని ప్రార్థించను. అప్పుడు శత్రుఘ్నుని మాటను విని శ్రీరాముడు, శత్రుఘ్న, నీవు ఈ వరాహ భగవాన్ ప్రతిమను తీసుకుని పోదగుదువు. నిన్ను అనుసరించిన వారి అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. ప్రపంచమందు పవిత్రమైన ఈ మధురాపురికి ధన్యవాదం. ఎల్లప్పుడూ శ్రీ కపిలవరాహుని దర్శనం, స్పర్శనం, ధ్యానం చేయవారు ప్రతిదినం ఈ విగ్రహానికి స్నానం చేయిస్తూ వారిని అనులేపనాలు చేయవారు చేసిన పాపాలన్నీ హరించిపోవును. దీనికి పూజ చేసి దర్శనం చేసుకున్న వారి సమస్త పాపాలు నాశనం చెంది మోక్షం కూడా పొందగలుగును. ఉర్వర ఈ విధంగా చెప్పి శ్రీరాముడు కపిలవరాహ ప్రతిమను శత్రుఘ్నునికి ఇచ్చివేశను. దాన్ని తీసుకుని శత్రుఘ్నుడు మధురాపురికి వెళ్ళెను. అచ్చట అతడు నాకు దగ్గరలోనే ఆ విగ్రహం ప్రతిష్ఠించెను. మధురానగర మధ్యభాగమందు ప్రతిష్ఠించిన ఆ విగ్రహానికి విధి ప్రకారం పూజ చేసెను. గయలో జ్యేష్ఠమాసమందు పుష్కర క్షేత్రమందు పిండదానం చేయుట చేత అట్లే సేతుబంధనమున రామేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్నట్టుచే మనుషులు ఏ ఫలం పొందుదురో వారి విగ్రహాన్ని దర్శనం చేసుకున్నట్టుచే పొందుచున్నారు. అదే విధముగా ఫలము విశ్రాంతి సంజ్ఞక గోవింద కేశవ దీర్ఘ విష్ణుల ఎడ శ్రద్ధ కలిగిన ఎడల లభ్యమగుతున్నది. నా తేజం ప్రాతకాల విశ్రాంతి సంజ్ఞకమందు, మధ్యాహ్న సమయాన దీర్ఘ విష్ణువు ఎందును, అట్లే పగటి సమయ చతుర్థ భాగమందు అనగా సాయంకాలమందు కేశవుని ఎందు ప్రతిష్ఠించబడి ఉన్నది. దేవి, ఈ బ్రహ్మ విద్య పరమ ప్రాచీనమైనది. ఓం శాంతి శాంతి శాంతి.